ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. మాట ఇచ్చినటువంటి వాడు తప్పకుండా ఆయన నెరవేర్చేటువంటి వాడు. ఆయన రెండవ రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన గుమ్మములోనే నిలబడి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నీ సిద్ధపాటు ఏ రీతిగా ఉన్నది? ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండవు. నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహం అంతటినీ సిద్ధపరచము. వారికి నీవు కావలి ఉండవలెను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవాది దేవుడు ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన శిష్యులు నీ రాకడికి ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటని అడిగినప్పుడు ఆయన తెలియజేస్తున్నారు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, అనేక మంది నా పేరిట మరి మీ మధ్యలోనికి వస్తారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరించుట ద్వారా ఇలాగూ అనేకమైనటువంటి సూచనలు తెలియజేస్తారు. నేడు పరిస్థితులన్నీ లోకంలో చూస్తున్నటువంటి తరుణంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆయన గుమ్మములోని అడుగుపెట్టి ఉన్నారు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఇంకనూ నీవు రక్షణ అనుభవాన్ని నీవు కలిగి లేకపోయినట్లయితే కనుక ఆయన రాకడ కొరకు త్వరపడవలనని నీవు సిద్ధపడుతూ నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరచుచు వారందరికీ కూడా కావలిగా నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అవునేస్తమా, విడవబడితే భయంకరమైనటువంటి ఉగ్రత, ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించబడడం, ఆ ఉగ్రతని తట్టుకోవడం నీ సాధ్యం అవుతున్నదా? ఒకసారి ఆలోచించు ప్రియనేస్తమా. దేవుడి మాటలు నీ కొరికే మాట్లాడుతున్నటువంటి తరుణములో నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. ఇంతవరకు నీ జీవితంలో దేవుణ్ణి నిర్లక్ష్య స్వభావముతోటి, వాయిదాలు వేసేటువంటి తత్వముతోటి మాత్రమే నీవు దేవుణ్ణి సేవిస్తున్నవేమో నామకార్థంగా. కానీ దేవుడు తెలియజేసినటువంటి ప్రతి సూచక క్రియలు జరుగుతున్నటువంటి క్రమములో దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు సిద్ధముగా ఉండి నీతో కూడా ఉన్న వారిని సిద్ధపరచు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీవు సిద్ధపడడం మాత్రమే కాదు, దేవుని ఎరిగినటువంటి అనేక మంది జనులకి సత్య సువార్తను నువ్వు తెలియజేయి. అంత్యకాల దినములలో ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన రాకడ యొక్క సూచనలు ప్రతి ఒక్కటి కూడా జరుగుచున్నవి. విడువబడుట బహు ఘోరమైనటువంటి స్థితి. దాని నుండి ఎవరు కూడా తప్పించలేరు. ఈ రీతిగా నీవు సిద్ధపడటం మాత్రమే కాదు, అనేకులను సిద్ధపరుస్తూ ఆయన యొక్క రాకడ సమయములో ఎత్తబడేటువంటి గుంపుగా నీవు, నీ కుటుంబము, నీవు సిద్ధపరిచినటువంటి అనేకులు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మధ్యాకాశపు విందులు
పాలి భాగస్థులుగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.